హాయ్ గైస్. అంబాసిడర్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన టాస్క్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ గ్రూప్‌లో పెట్టిన పిక్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాక చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీలో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫోటోస్ అనే వస్తది. సో, ఫోటోస్‌లో ఏదో ఒక పిక్‌ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ పిక్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకొని చేంజ్ దిస్ పిక్ ఇంటూ అనదర్ టైప్ ఆఫ్ పిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేయొచ్చు. కానీ మీ వర్షన్‌లో మీరు సొంతంగా క్రియేట్ చేయాలంటే సమ్ చేంజెస్ చేస్తే బెటర్. సో, అలా మనం ప్రాంప్ట్ ఇస్తే ఇలా నాకు చేసి ఇచ్చింది. సో, దీన్ని సేవ్ చేసుకుంటాను. ఓకే. సేవ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చి గివ్ మీ షార్ట్ ఇన్ఫో ఆఫ్ దిస్ పిక్. సో, దీనికి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ అనేది ట్విట్టర్‌లో పోస్ట్ చేయాల్సొస్తది. సో, అలా కొట్టిన తర్వాత ఈ షార్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది. ఇక్కడ మీరు చూస్తే ఆల్టర్‌నేటివ్ వెర్షన్ ఈవెన్ షార్టర్ అని వచ్చింది కదా! సో, ఇంత చిన్నది మనకి సరిపోద్ది. సో, ఇది కాపీ చేసుకొని నెక్స్ట్ ట్విట్టర్‌కి ఎళ్ళాలనమాట. ట్విట్టర్‌కి ఎళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫెదర్ ఆప్షన్ ఉంది కదా! పోస్ట్ అనే దగ్గర మళ్ళీ క్లిక్ చేశాక ఇక్కడ మనకి పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి దాని తర్వాత మనం వాట్సాప్‌లో ఆల్రెడీ ట్యాగ్స్ ఉండుంటాయి. ఈ ట్యాగ్స్ అనేవి కాపీ చేసుకోవాలి. ఈ ట్యాగ్స్ అనేవి కాపీ చేస్తేనే ఆ అల్గారిథమ్‌కి మనం ఇంటర్‌లింక్‌కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, సో, ఆ బాట్ అనేది ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటది. ప్రతి ఒక్కదానికి మార్క్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మనం క్లియర్‌గా మెన్షన్ చేయాల్సిందొస్తది. సో, ఇక్కడ ఫోటోస్ మీద క్లిక్ చేస్తే ఇందాక మనం సేవ్ చేసుకున్న ఫోటో మీద క్లిక్ చేసి డన్ కొట్టేస్తే సారీ. ఇక్కడ అలో ఆల్ కొట్టండి. సో, నౌ ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న పిక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఐటీఎల్జీ టోకెన్ రిప్రజెంట్స్ ఇదల్లా వచ్చిన తర్వాత ఈ ట్యాగ్స్ అనేవి మొత్తం నీట్‌గా అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడి వరకి. సో, ఇది పోస్ట్ అనేది ఇలా అయిపోద్ది. తర్వాత ఇక్కడ పైన పోస్ట్ అని ఉంది కదా! పోస్ట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అయిపోద్ది. ఇక్కడ పైన బ్లూ లైన్ వెళ్తుంది కదా! సో, మీ పోస్ట్ అనేది యువర్ పోస్ట్ వాస్ సెంట్. ఇలా అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఉంటుంది మీరు పోస్ట్ చేసింది. సో, దీన్ని ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా! షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్‌ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత టెలిగ్రామ్ మీకు టెలిగ్రామ్‌లో ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యుంటే ఓకే. ఒకవేళ జాయిన్ కాకుంటే ఇక్కడ నేను పైన ఇచ్చాను కదా! ఇక్కడ 25th బ్యాచ్ రిలేటెడ్ డైలీ కంటెంట్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అది చెప్తాను. ఆలోపు ఓకే. డైలీ కంటెంట్ ఫామే చెప్తాను ఫస్ట్. సో, ఇలా ఫామ్ అనేది ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మెయిల్ మీద చెక్ బాక్స్‌లో చెక్ ఇన్ అవ్వండి. దాని తర్వాత టెలిగ్రామ్ యూజర్ నేమ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరక్కడ ట్విట్టర్‌లో కాపీ చేసుకునేది ఇక్కడ పేస్ట్ చేసి మిగతావన్నీ ఫిలప్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్. టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ వెళ్తే యూజర్ నేమ్ కాపీ చేసుకోండి. యూజర్ నేమ్ పేస్ట్ చేయండి. ఫర్ ట్రైనీస్ ఓన్లీ అని ఉంది కదా! ఇంకా మనం అంబాసిడర్ అవ్వలేదు కాబట్టి నాట్ అంబాసిడర్ యెట్.
సో దాని తర్వాత మీ ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో అది టైప్ చేయండి. దాని తర్వాత మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇది ఏ డే, ఫస్ట్ డే నుంచే మీరు టాస్క్ స్టార్ట్ చేశారు కాబట్టి మండే మీద క్లిక్ చేసి ట్విట్టర్లో ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టేయండి. సో సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయాక నెక్స్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆల్రెడీ వాట్సాప్లో మీకు అది టెలిగ్రామ్కి సంబంధించిన ఆన్బోర్డింగ్కి సంబంధించిన లింక్ ఒకటి ప్రొవైడ్ చేశాను. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కంటెంట్ ఆల్రెడీ మనం లింక్ అనేది కాపీ చేసి పెట్టాం కదా ట్విట్టర్కి సంబంధించి, టాస్క్కి సంబంధించి ఇక్కడికి వెళ్ళి కింద షేర్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ క్లిక్ చేసి ఇక్కడ అది పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేస్తే ఆ బాట్ అనేది ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మీకు మార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మళ్ళీ. సో ఫస్ట్ కంటెంట్ రూమ్ తర్వాత ఇండియా రూమ్ ఉంటుంది. అది మన ఇండియాకి సంబంధించి జస్ట్ వాళ్ళని పలకరిస్తే సరిపోద్ది. హాయ్ ఆల్ ఆర్ హాయ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలాగైనా పెట్టవచ్చు. హాయ్ ఆల్ సరిపోద్ది. కంటెంట్ రూమ్లో కూడా మీరు ఎవరికన్నా లైక్ ఇట్లా డబుల్ ట్యాప్ చేస్తే మీకు సింబల్స్ వచ్చాయి కదా లైక్ బటను, అలా లైక్ చేసి పెడితే దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో దాని తర్వాత బ్యాక్ వస్తే యాపింగ్ రూమ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా అందరినీ పలకరియాలి. హాయ్ ఆల్. సో ఇది మన డైలీ టాస్క్. కంటెంట్ రూము, ఇండియా రూము అండ్ మన యాపింగ్ రూమ్, ఈ 3 ఇంపార్టెంట్. యాపింగ్ రూము, కంటెంట్ రూము, ఇండియా రూమ్, ఈ 3. సో వీటిల్లో మన కంటెంట్ రూమ్లో కంటెంట్ షేర్ చేస్తాం. యాపింగ్ రూమ్లో మన విషెస్ కానీ ఏదో ఒకటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యేది కావాలి. అండ్ కంటెంట్ రూమ్లో కూడా ఎవరన్నా పోస్ట్ పెట్టింటే వాళ్ళ దానికి లైక్ కానీ అప్రిషియేషన్ ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ మన దానికి కూడా ఇస్తారు. సో అలా అనేది మార్క్స్ అనేవి పడతాయి. సేమ్ ఇండియా రూమ్లో కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అలా పెట్టొచ్చు. సో వీటన్నిటికీ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి.